హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పేరుతో వందలాది కుటుంబాలను మోసం చేసిన కృతికా ఇన్ఫ్రా డెవలపర్ మేనేజింగ్ డైరెక్టర్ దుమావత్ శ్రీకాంత్ ని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆ సంస్థ వల్ల నష్టపోయిన 60 మంది బాధితులు పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. తమ దగ్గర తీసుకున్న డబ్బులను తిరిగి ఇప్పించాల్సిందిగా పోలీసులను వేడుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని బాధితులు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి బిల్డర్స్ ఒకరు ఇద్దరు కాదండి. ఇలా మన దేశంలో గాని మన రాష్ట్రంలో గాని మన జిల్లాలో గాని ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఈ ఫ్రీడమ్ అనేది వీళ్ళకి వచ్చింది. దాన్ని ప్రాపర్ గా యూజ్ చేసుకోవట్లేదు. టు బి ఫ్రాంక్, దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఇక్కడ మేజర్ గా కావాల్సింది ఏంటంటే ప్రభుత్వం నుండి, ఏ ప్రభుత్వం అయినా, అది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఎక్కడైనా గానీ మాకు కావాల్సింది ఏంటంటే సరైన న్యాయము, జస్టిస్. ఇప్పుడు ఇందులో న్యాయాలు మనం పక్కకు పెడితే ఇక్కడ లా సిస్టమ్ అనేది కరెక్ట్ గా ఉంటే ఇష్యూస్ అనేవి ఇట్లా ఫోర్గో అవ్వండి. ఇట్లా ఒక్కరు ఇద్దరు కాదండి, కొన్ని వందల మంది సఫర్ అవుతున్నారు ఇలాంటి అన్యాయమైన ఇష్యూస్ వల్ల. ఇలాంటి బిల్డర్స్ కి, ఈ చీటర్స్ కి ఫ్రీడమ్ ఉన్నంత వరకు జస్టిస్ అనేది జరగదండి. 215 లో కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ అని పెట్టి వీడు మోసం చేస్తున్నాడు. ఇది మాకు తెలియకుండానే కొంతమందికి డిఏ చేయడము, మాకు తెలియకుండానే క్యాన్సిల్ చేయడము. మాకు వాడు చెప్పింది ఏంటంటే దానిలో మాకు కొంత ల్యాండ్ ఉంది కాబట్టి మీ పేరు మీద రిజిస్టర్ చేస్తా అని చెప్పి తీసుకెళ్లడము. రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి అంతకు ముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేసి రిజిస్టర్ రమ్మనడం, అక్కడ పెద్ద గొడవ కావడం, దానిలో సోషల్ మీడియాలో కూడా వచ్చింది వీడియోలు. ఆ విధంగా వీడు చాలా మోసం చేస్తున్నాడు. సీఎం వాళ్ళ ఇంటికి కూడా పోయి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ప్రజావానికి 3-4 సార్లు వెళ్ళాము. అది ప్రజావాణి నుంచి సిపి గారి దగ్గరికి 3 సార్లు వెళ్ళాము. ప్రతి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్, ఎఫ్ఐఆర్ బుక్ చేయడం అవుతుంది. ఇది మొన్న వాడిని ఎస్ఓటి వాళ్ళు పట్టుకొని తీసుకొచ్చి రిమైండ్ చేశారండి కస్టడీలో. కాబట్టి ఏంటంటే ఇప్పుడు 210 మెంబర్స్ కి మాకు తెలియకుండా డిఏ చేయడం, డిఏ క్యాన్సిల్ చేయడం జరిగింది.